మీరు ప్రస్తుతం కష్టాలనే ఎడారి గుండా నడుస్తున్నారేమో, దారి తెలియక దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా ఉన్నారేమో. అయితే భయపడకండి, ఎందుకంటే ఆ ఎడారిలోనే దేవుడు మీకోసం ఒక అద్భుతాన్ని సిద్ధం చేసి ఉన్నాడు. ఉదాహరణకు, ఐగుప్తు బానిసత్వం నుండి విడుదలైన ఇశ్రాయేలీయులను దేవుడు నేరుగా వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళలేదు. వారిని 40 ఏళ్లు అరణ్యంలో నడిపించాడు, ఎందుకంటే వారు దేవునిపై ఆధారపడడం నేర్చుకోవాలని. అలాగే గొప్ప ప్రవక్త అయిన ఏలియా ఆహారం లేక ఒంటరిగా కెరీతు వాగు దగ్గర దాక్కున్నాడు. అది ఒక ఎడారి అనుభవం, కానీ అక్కడ దేవుడు కాకుల ద్వారా అతన్ని ప్రతిరోజు పోషించాడు. అసాధ్యమైన చోట దేవుని అద్భుతం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, మనం కంఫర్ట్ జోన్ లో ఉన్నంత కాలం మన వ్యక్తిత్వం పెరగదు. కష్టాలనే అరణ్యంలోనే మన విశ్వాసం బలపడుతుంది. అక్కడే మనం దేవుని స్వరానికి మరింత దగ్గర అవుతాం. సో మీ కష్టకాలాన్ని చూసి నిరాశ చెందకండి. ఆ ఎడారి ప్రయాణం మిమ్మల్ని వాగ్దాన దేశానికి సిద్ధం చేసే ఒక ట్రైనింగ్ పీరియడ్ మాత్రమే. నమ్మకంతో ముందుకు సాగండి. గాడ్ బ్లెస్ యు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.